తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ జరుగుతుందా అని చాలామంది అనుమానిస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఆ ఇద్దరు దొరికిర్రో వాళ్ళ పేర్లు నేను చెప్పను, ఎందుకంటే అది మొత్తం వైరల్ అయిపోయింది కాబట్టి ఇంకా వాళ్ళని మనం హింసించడం కరెక్ట్ కాదు. అయితే ఎప్పుడైతే ఆ ఇద్దరు దొరికిర్రో దాని తర్వాత జాను లిరి స్పందించింది. ఇండస్ట్రీ మొత్తం ఇట్లా ఉంటుందని చాలామంది అనుకుంటా ఉన్నారు. ఇది చాలా తప్పు. నేను 10 సంవత్సరాల నుంచి ఉంటున్న ఇండస్ట్రీలో నాకు గువ్వ పెట్టిందని స్పందించింది. ఇంకా చాలామంది కూడా ఫోక్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి పెద్ద పెద్దలు కూడా స్పందించారు. వాళ్ళ యూనియన్ కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ మాట్లాడారు. అయితే మరి ఎప్పుడైతే వాళ్ళిద్దరు దొరికిన తర్వాత ఆ వ్యక్తి అబ్బాయి ఎవరైతేనో ఆమె భార్య చేసినటువంటి కొన్ని ఆరోపణలు, నా భర్తకి ఏం సంబంధం లేదు, కావాలనే చేసారు, నా భర్త చాలా మంచివాడు అని చెప్పిన తర్వాత కూడా ఆమె కూడా చాలా విమర్శలు వచ్చినాయి. ఎందుకంటే ఇద్దరు ఒప్పందం అట్లా కలిసినప్పుడు ఎందుకు ఒక అమ్మాయి మీదనే టార్గెట్ చేసి అమ్మాయి తప్పుగా ఎట్లా చూపిస్తారని చెప్పేసి కూడా అన్నారు. ఆ అమ్మాయికి మా తెలుగు ప్రజలందరూ కూడా మద్దతు తెలిపారు. ఎందుకంటే ఆమెను టార్గెట్ చేసి ఆమెను అమ్మాయిది మాత్రం తప్పు, అబ్బాయిది కాదు అన్నట్టుగా చేసేసరికి మద్దతు అయితే ఆమెకు వచ్చింది. మరి ఫోక్ ఇండస్ట్రీ మనకు తెలుసు ఎన్ని హిట్ సాంగ్స్ ఉన్నాయి. అసలు సినిమా పాటల కంటే కూడా సినిమాలో టాప్ మోస్ట్ హీరోలు ఉన్నా కూడా వాళ్ళ సాంగ్స్ కంటే కూడా జానపద గీతాలు చాలా అంటే చాలా వైరల్ అవుతున్నాయి. అసలు మిలియన్ వ్యూస్ వస్తున్నాయి. వాళ్ళంతా ఎంతోమంది ఫోక్ ఇండస్ట్రీలో బతుకుతూ ఉన్నారు. అసలు నిజం చెప్పాలంటే మన సినీ పరిశ్రమకు ధీటుగా ఇది ఫోక్ ఇండస్ట్రీ అనేది ఎదుగుతూ ఉన్నది. గతంలో లేదు, కానీ ఇప్పుడు ఈ 10-12 ఇయర్స్ నుంచి అసలు ఒక రకంగా ఒక హైప్కి వెళ్ళిపోయింది. ఎక్కడో వేరే దేశాలకు పోయి బతుకుతున్నటువంటి తెలుగు ప్రజలు కూడా ఇక్కడ రికార్డ్ చేసి పెడుతున్నటువంటి పాటలను యూట్యూబ్లో చూసి ఆదరించుకుంటా అసలు ఆ ఫోక్ ఇండస్ట్రీ బతికేట్లా చేస్తున్నారు అనేది. అలా మరి అటువంటి ఫోక్ ఇండస్ట్రీలో వాళ్ళిద్దరు దొరికేసరికి ఎందుకు ఇట్లా విమర్శలు వస్తున్నాయి అనేది ఒక ప్రశ్న. కొంతమంది తప్పకుండా ఉంటుంది క్యాస్టింగ్ కౌచ్ అని చెప్తాను. వరలక్ష్మి సిద్ధగల్ల అనే అమ్మాయి అయితే డైరెక్ట్గా పాపం జాను లిరిని టార్గెట్ చేసి నిజంగా నువ్వు ఎవరితో ఏం చేయకుండానే ఎదిగినావా అని చెప్పేసి కూడా ఆమెను ప్రశ్నించింది. లేదు నువ్వు కొడుకు మీద ఒట్టేసి చెప్పాలని చెప్పేసి కూడా ఆమె సవాల్ చేసింది. ఎందుకు చేస్తున్నారో ఇట్లాంటివి అయితే నాకు అర్థమవుతుంది. నేననేది ఏంటంటే ఫోక్ ఇండస్ట్రీ అనేది సొంతంగా ఎదుగుతున్నటువంటి మనుషులాలు, వాళ్ళు సొంతంగా టాలెంట్ ఉండి సినిమా ఇండస్ట్రీలో ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ గురించి మనకు తెలిసిందే, చాలా కథ ఉంటుంది, దానికి చాలా కష్టపడాలి, ఎవరో దగ్గరికి పోవాలి, అవన్నీ చేయాలి. కానీ ఫోక్ ఇండస్ట్రీ అనేది ఒక పాట రికార్డింగ్ చేసుకున్న తర్వాత సొంతంగా పోయి అంటే వాళ్ళలో ఉన్నటువంటి కళను బయట పెట్టడానికి మంచి లొకేషన్స్, తెలంగాణలో ఉన్న అన్ని లొకేషన్స్, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా చూడినటువంటి లొకేషన్స్లో మన వాళ్ళందరూ కూడా పాటలు రికార్డింగ్ చేసి పెడతా ఉన్నారు. అంత మంచి అద్భుతమైనటువంటి ఇండస్ట్రీ. చాలామంది కొత్త కళాకారులు వచ్చారు, ఇక్కడ నుంచి సినిమాలో పోతున్నారు, ఇదంతా జరుగుతూ ఉంది. అయితే నేను చెప్పేది ఏంటంటే ఫోక్ ఇండస్ట్రీ అయినా లేదంటే సినిమా ఇండస్ట్రీ అయినా ఏదైనా కూడా ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి మధ్య ఉన్నటువంటి సంబంధం వ్యక్తిగతమైనదంటే, ఒకవేళ ఎవరైనా మీరు నాతోటి ఇట్లా చేస్తేనే మీకు అవకాశం ఇస్తాను అమ్మాయిలని డిమాండ్ చేయడం కానీ బెదిరించడం కానీ చేస్తారో అది మాత్రం చాలా తప్పు. అట్లా ఎదుర్కొన్నటువంటి సమస్యలు, అట్లా ఎదుర్కొంటున్న అమ్మాయిలు ఎవరైనా ఉంటే తప్పకుండా బయటకు వచ్చి వాళ్ళ గళానైతే విలిపించాలి. నేను అనుకుంటున్నా అసలు ఉండదు ఇది అని నేను అనుకుంటున్నా, కానీ కొన్ని చోట్ల ఉండొచ్చు. మళ్ళీ ముఖ్యమైన విషయం ఏంటంటే కేవలం ఫోక్ ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ మీదనే ఈ కాస్టింగ్ కౌచ్ ఉందని చెప్తూ ఉంటారు. ఎందుకంటే అన్ని జాగులలో కూడా ఆడవాళ్ళు అన్నట్టు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆడలు ఇబ్బంది అయితే పడుతూ ఉంటారు తప్పకుండా. కానీ వీళ్ళు ఈ రెండు అంటే ఇవి దీనిలో ఎందుకు ఫోకస్ ఉంటుంది అంటే వాళ్ళు మనం చూస్తూ ఉంటాం అన్నట్టు, రోజు ఫోన్లో చూస్తాం, టీవీలో చూస్తాం, సినిమాలలో చూస్తాం కాబట్టి వీళ్ళ మీద ఫోకస్ చేసి వీళ్ళనే బాగుంటుందేమో అని అనుకుంటూ ఉంటారు. మిగతా రంగాలలో ఉండదేమో అనుకుంటారు. కానీ అన్ని రంగాల్లో కూడా ఆడవాళ్ళ మీద వివక్ష ఉంటుంది, ఆడవాళ్ళ మీద ఇట్లా క్యాస్టింగ్ కౌచ్ లాగా అంటే ఆడుకునే అవకాశాలు ఇవ్వడము జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా తప్పకుండా నశించాలి. ఎవరైతే బాధిత మహిళలు ఉన్నారో వాళ్ళు తప్పకుండా బయటకు వచ్చి వాళ్ళకి జరుగుతున్న అన్యాయాన్ని రక్షించాలి. అవకాశాల కోసం ఇలా చేయొద్దని నేను కోరుతున్నాను. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి.